ఈరోజు మచ్చగడికి స్నానం అండి. చూసారా ఎంత అల్లరి చేస్తుందో? పాప వద్దు, 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 వద్దు అని పెద్ద గొడవ. మాకు ఆల్రెడీ రాకీ, కిట్టు 2 డాగ్స్ ఉన్నాయి కదా! ఈరోజు వాటికి కూడా స్నానం చేయించాము. కాకపోతే ఇది సంథింగ్ స్పెషల్ కదా మచ్చగడ మనకి. అందుకోసం. 1, 2 వీడియోస్ పెట్టావు మచ్చ కోసం అప్డేట్ ఇవ్వట్లేదని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళందరూ కనిపించినప్పుడు ఫోన్ చేసినప్పుడు అడుగుతున్నారు. ఈరోజు స్నానం చేయించాము. బయటికెళ్ళిపోయింది ఎక్కడో ఉంది. మళ్ళీ అక్కడి నుంచి వెతుక్కొని తీసుకొచ్చి స్నానం చేయించామన్నమాట. ముందు మారం చేసింది వద్దు వద్దని. తర్వాత దానికి హాయిగా ఉన్నట్టుంది. వెళ్ళిపోతుందంట వదిలే 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 అంది. అలాగే తనకైతే చాలా ఓపిక ఎక్కువండి. డాగ్స్ని చాలా బాగా కేరింగ్గా చూసుకుంటారు. ఆ రెండిట్లకి చేయించేసిన తర్వాత దీనికి చేయించాము. ముందైతే ఇబ్బంది పెట్టింది కానీ తర్వాత చక్కగా చేయించుకుంది. వేణా గారు వాటర్ పోస్తున్నారు చూసారా. ఫైనల్లీ అంగో మన మచ్చగడ చూసారా. మసాజ్ చేయించుకుంటుంది ఎంత బాగా చేయించుకుంటుందో చూడండి. చక్కగా చేయించుకుంది. ముందైతే వద్దు 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 అంది కానీ తర్వాత చాలా చక్కగా చేయించుకుందండి స్నానం. అదిగో మిలమిల మెరిసిపోతున్నాడు కదా మన మచ్చగాడు. మరి దానికి ఒక టవల్ అండి బాబు. ఎంత చక్కగా తుడిపించుకుంటుందో కదా. ముందు కిట్టుకి రాకీకి స్నానం చేయించాం కదా, అవి పైన ఉన్నాయి. అందుకోసం ఒకసారి ఎండలోకి తీసుకెళ్దామని వాటి దగ్గర తీసుకెళ్తే చూసారా అవి మురుగుతుంటే గిరా గిరా తిరిగేస్తుంది. అదిగో మరి దాని దగ్గరికి ఎందుకు వెళ్దాం, మురుగుతుంది. అదిగో చూసారా వాటితో సేపు ఆడింది. తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఎండలో ఎందుకు ఆరిపోయింది కదని చెప్పేసి కిందకి తీసుకొస్తాం. ఫైనల్లీ లుక్ ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.